చేస్తున్నందుకు వందన స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ చదువుకున్న లేఖన భాగాలు మీరు తండ్రి దీవించి మా అందరితో మాట్లాడమని, మీ ఆత్మ ద్వారా ప్రభువా మీరు ఉద్దేశించిన మీ యొక్క తలంపులను మాకు వినిపింప చేయమని, నాతో మాతో మా అందరితో మాట్లాడమని, యోగ్యమైన రీతిలో బలలో పాల్పంపులు కలిగి ఉండినట్లు సహాయపడమని యేసు క్రీస్తు ప్రభువా నామం పేరట విశ్వాసముతో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ బర్నబా జీవితం గురించి మనము కొంత సాధ్యమైనంత వరకు మనకున్న సమయంలో ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్లుప్తంగా ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, స్టెఫెన్ కాలంలో మరి యెరూషలేములో మరి ఎంతో శ్రమలు రావటం జరిగింది. విశ్వాసులు మరి యేసుక్రీస్తు ప్రభువారందు మరి యూదా మతాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభువారందు విశ్వసించిన ఆ యూదులందరినీ కూడా మరి ఆ మతంలో కొనసాగేవాళ్ళు, ఫరిసయ్యులు, శాస్త్రులు, తర్వాత వాళ్ళ చేత ప్రేరేపింపబడిన వాళ్ళందరూ కూడా హింసలు పెట్టడాన్ని బట్టి ఈ యెరూషలేములో ఉన్న విశ్వాసులు ఏమయ్యారు? చెదిరి ఆయా ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది. అలా వెళ్ళిన వాళ్ళు నిరాశతో నిస్పృహతో, అరే మా బతుకులేంటి, మేము అక్కడ ఉంటిమి, మా ఇల్లు అక్కడ ఉంటివి, అక్కడి నుంచి మేము ఇక్కడికి చెదరగొట్టబడ్డామని అని అలా బాధపడట్లేదు. కానీ వారు సంతోషంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు సువార్తని ఎక్కడుంటే అక్కడ సువార్త ప్రకటిస్తూ రావడం జరుగుతుంది. అలా చేస్తున్న సందర్భంలో కుప్రేలో, తర్వాత మరి సైరీన్లో నుంచి కొందరు ఈ యొక్క విశ్వాసులు అంతియోకుకు వచ్చి, అంతియోకులో ఉన్న యూదులతో వారు ఏం చేశారు? సువార్త పంచుకుంటున్నప్పుడు అప్పుడు ఏమైంది? ప్రభు హస్తం వారికి తోడుగా ఉండి బహుజనులు అంటే యూదులు చాలామంది యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడటం ఆరంభమవుతుంది. సంఘం విస్తరిస్తూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ వార్త ఏమైంది? యెరూషలేములో ఉన్న అపోస్తుల దగ్గరికి ఈ వార్త వచ్చింది. వచ్చినప్పుడు అపోస్తులు ఏం చేశారంటే, బర్నబాను వారు పిలిచి, వెళ్ళి చూసిరా అసలు అక్కడ ఏం జరుగుతుంది, మేము విన్నది నిజమేనా, ఈ జరిగేది ఇదేమన్నా భావోద్రేకంతో ఏదో కొత్త విషయం కాబట్టి విని వెంబడించే పరిస్థితి, లేదంటే నిజంగా యేసుప్రభువు వారిని విశ్వసించిన విశ్వాసుల ఏంటో చూసిరా వారిని బలపరిచిన బర్నబాను పంపడం జరిగింది. పంపించినప్పుడు బర్నబా వెళ్ళి అక్కడ చేసిన విషయాల్లో నుంచి కొన్ని విషయాలు మనం గమనించి మనము చూద్దాం. మొట్టమొదటిగా మనం అతన్ని గురించి ఏం చదువుతామంటే 23వ వచనంలో, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. క్లుప్తంగా నేను ఈ అంశాలు చెప్తూ వస్తాను, మీరు ఆలకించండి. ఇక్కడ ఏం జరుగుతుంది? స్వార్థ విస్తరిస్తుంది, చాలామంది విశ్వసిస్తున్నారు, సంఘము అభివృద్ధి చెందుతుంది. సంఘంలో ప్రతిరోజు కొత్తగా నమ్ముకున్న వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు, యాడ్ అవుతున్నారు. స్థలం సరిపోవట్లేదు. మరి కూడికల మీద కూడికలు, ఇళ్లల్లో సాధ్యమైన స్థలాల్లో వీరు కూడుకుంటూ పాటలు పాడుతూ ఇలాంటి గొప్ప పరిస్థితి కనపడినప్పుడు బర్నబా ఏం చెప్తున్నాడంటే, చాలా బాగుంది, మీరు ఇట్లాగే చేయండి, ఇంకా సువార్త ప్రకటించండి, ఇంకా అనేకుల్ని నమ్ముకునేటట్టు చేయండి అని అట్లా కాదు అతను చెప్పేది. తన యొక్క జీవితంలో తను పెట్టుకున్న ఏకైక ధ్యేయం ఏంటో, తనని నడిపించే సూత్రం ఏంటో అది అక్కడున్న విశ్వాసులందరికీ చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోండి. మీకు చాలా తలంపులు రావచ్చు, చాలా కోరికలు రావచ్చు, చాలా భావోద్రేకాలు రావచ్చు, తర్వాత వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు మీరు చాలా వినొచ్చు, జరుగుతున్న మార్పులను బట్టి ప్రభావితం అవ్వచ్చు, మీకొచ్చే తలంపులు అనేకంగా ఉండవచ్చు, అపవాది మోసపుర్చి వాడు తీసుకొచ్చే తలంపులు అనేకం ఉండవచ్చు. ఇవన్నీ ఉంటాయి. అయితే వాటన్నిటి మీద కాదు మీ దృష్టి, మీ తలంపుల మీద కాదు మీ దృష్టి, మీ ఆలోచనలు, మీ చిత్తం మీద కాదు. మీరు చేయాల్సింది ఏంటి? ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోండి. ఒక్కటే ఆశ తన జీవితంలో. అది తన జీవితంలో ఎలా నిరూపించాడు? ప్రభువే తన సమస్తము అని ఎలా నిరూపించాడు? దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 వచనాలు. ఆ 2 వచనాల్లో
అతని గూర్చిన సాక్ష్యం అక్కడ రాయబడింది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 చదవండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇతని గురించి ఏమని పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మరి డాక్టర్ అయిన లూకు ద్వారా ఎలా రాయించాడో చూసారా? అతను కుప్రాలో, యెరూషలేము నుండి ఉండిన వాడు కాదు, కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపును ఒకడు ఉండెను. అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడని పేరు అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఎందుకంట ఈయన యేసుప్రభువుని నమ్ముకున్నాడు, యేసుప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఆ లేవి లేదంటే యూదా ఆ యొక్క మత సాంప్రదాయాలు వాటన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన లేవీయుడు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు చూడండి, అతను భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టి. ఎవరు చెప్పలేదు ఆయనకి, నువ్వు వెళ్ళేసాయా మొత్తం, నువ్వు నమ్ముకున్నావు కదా యేసుప్రభువుని, నీకున్న భూమిని అమ్మేసే, నీకున్న ఆస్తంతా తీసుకురమ్మని అపోస్తలు ఏనాడూ చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. అతని హృదయంలో తను తీసుకున్న నిర్ణయం ఏంటి? స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకొనుట. అంటే ఇంకా నాకు ప్రభువు ఉంటే చాలు, ఈ ప్రభువుని తెలుసుకోవటం కోసమే కదా మా తరతరాలుగా మా యొక్క వంశస్థులు ఆయన్ని సేవించడానికి విష్ణు ప్రయత్నాలు చేసి బలులు అర్పించి ఎన్నో చేసిన వారికి ఆ సిద్ధి కలగలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి అంగీకార యోగ్యమైన అర్పణ సేవ అందించే భాగ్యం నాకు ఇచ్చాడు కాబట్టి ఇంకంతకుమించి నాకు ఏది వద్దు అని ఏం చేశాడు ఆయన? ఉండదమ్మేసి అపోస్తల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవటం, ఇదే లక్షణం మనము అపోస్తల పౌలు జీవితంలో చూస్తాం. కొన్ని మాటలు మనం చూసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి కనుక చూస్తే కొన్ని మాటలు నేనే చదివేస్తాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. చూడండి అపోస్తల పౌలు ఆశ ఏంటో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలి. తర్వాత 9వ వచనం, క్రీస్తేసును సంపాదించుకొని క్రీస్తేసునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి ఆ నీతి విశ్వాసం ద్వారా అది నేను ఆ యొక్క విశ్వాసంలో నేను కనపడాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి మరింత శ్రేష్టంగా తెలుసుకోవాలి, ఆయనలో విశ్వాసంలో కనపడాలి. తర్వాత 10, 11 వచనం చూస్తే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెననియు, తర్వాత ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగున్నట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తం అని అపోస్తలుల పౌలు ఇంకా అనేక మాటలు మనం చూసుకోవచ్చు. ఆయన ఆశ ఏంటి? అపోస్తలుల పని ఆశ యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవాలి, శ్రేష్టమైన జ్ఞానం కలిగి ఉండాలి, అనుభవించి తెలుసుకోవాలి. దావీదు జీవితంలో మనం కనుక మరి కీర్తనలో చూస్తే ఆయన ఏమంటాడు? ఒక్కదాన్ని కోరుకుంటున్నాడంటే ఏంటది? కీర్తన 27:4 మనకందరికి తెలిసిన మాట, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆలయంలో ధ్యానించుటకును. చూడండి, మరి బర్నబా స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవాలి. పౌలు యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన శ్రేష్టమైన జ్ఞానం నాకు కావాలి, ఆయన యొక్క విశ్వాసముతో నీతి గలవాడుగా నేను ఆయన దృష్టిలో కనబడాలి. నా నీతి కాదు, నేను బాగున్నానని, లేకపోతే నా దృక్పథం కాదు, దేవుడు నన్ను తన దృష్టిలో మరి ప్రశంసించే నీతివంతుడిగా నేను కనబడాలి అని ఆయన ఆశ. దావీదు ఆశ ఏంటి? మరి ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన ఆలయంలో ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత నేను చూడాలి. తర్వాత మోషే ఏమంటాడు? నిర్గమకాండం కనుక మనం చూస్తే, నిర్గమకాండం 33వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే కొన్ని మాటలు 13వ వచనంలో, దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చూడండి ఎలాంటి ఆశ చూడండి. ఎన్నో ఉన్నాయి, మరి 25 లక్షల మందిని అతను నడిపించాలి, నాయకుడిగా ఉన్నాడు, చాలా పనులు ఉన్నాయి, చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి, చాలా విషయాలు చూసుకోవాలి. అవన్నీ కాదంట ఆయనకి కావాల్సింది, నీ మార్గము నాకు తెలుపుము. తెలిస్తే ఏంటి? వీళ్ళు మంచిగా తీసుకెళ్తాయని కాదు, అంతకంటే ముందు నిన్ను నేను తెలుసుకోవాలి, నీ హృదయంతో ఎరగాలి, ప్రభువా నీ చిత్తం తెలుసుకోవాలి. తర్వాత ఇంకా కనుక మనం చూస్తే 33:16లో
నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. చూడండి ఎట్లాంటి ఆశ ఉందో చూడండి. ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను గొప్ప నాయకుడిగా నిలబెట్టు, ఇక నాకంటూ నన్ను ఢీకొట్టేవాడు ఎవడు ఉండకూడదు, ఇక నేనే మరి శాశ్వత కాలంగా మరి వీరి మీద నాయకుడిగా నిలిచాను. ఇలాంటి కాదు ఆశలు. అతని ఆశ ఏంటి? నేను నా ప్రజలందరూ ఈ లోకంలో ఉన్న వారందరి మధ్యలో ప్రత్యేకింపబడిన వాళ్ళంగా మాకు ఆ ప్రత్యేకత కావాలి, ఆ విశిష్టత కావాలి, ఆ యొక్క యునిక్నెస్ మాకు కావాలి. మాకు ఆ యొక్క విశిష్టత ఇవ్వు మాకు నువ్వు. అది అప్పుడు మేము నీ దృష్టిలో కృప పొందిన వారమని వారు గుర్తించాలి. చూడండి ఎలాంటి ఆశ ఉందో మోషే జీవితంలో. కాబట్టి ఈ మాటలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన హృదయంలో మనం నడిపించేది ఏంటి, మన బలమైన మన జీవితంలో మనకున్న కోరిక ఏంటి. భౌతిక అవసరతలు ఉన్నాయి, కుటుంబ అవసరతలు ఉన్నాయి, తర్వాత మన వ్యక్తిగతంగా కుటుంబంగా మనం పెట్టుకున్న కొన్ని అందుకోవాలి చేరుకోవాలి అని పెట్టుకున్న అంతస్తులు అవి ఉంటాయి. అయితే వాటన్నిటికంటే కూడా అధిగమించి ఏదైనా బలమైన కోరిక నీ హృదయంలో ఉందా? బర్నబా ఏమంటున్నాడు? స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకున్నట్టు అది ఒక్కటే నా జీవితంలో చాలు అని ఆయన జీవితంలో ఆ నిర్ణయం తీసుకున్నాడు. అలా జీవించాడు. జీవించడం బట్టి ఎంతో ఆశీర్వాదం. తర్వాత మిగతా భక్తుల విషయంలో కూడా మనం చూసుకున్నాం. తర్వాత రెండో విషయం కనుక మనం గమనిస్తే ఆయన జీవితంలో అపోస్తుల కార్యాలు 11:23లో ఈ మాట గమనించండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి. అంతవరకు చాలు. ఇది చూడండి, ఇది మనం కనుక సూక్ష్మంగా గమనిస్తే మరి మనం ఎన్నో విషయాలు బర్నబా జీవితం నుండి మనం పరీక్షించుకోవడానికి ఉపయోగపడతాయి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ అంతియోక్యకు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సువార్త బహుగా బలంగా వ్యాపిస్తుంది. అనేకులు విశ్వసిస్తున్నారు. విశ్వసించి సంఘము ప్రతిరోజు విస్తరిస్తూ వస్తుంది. సహజంగా ఏమనుకోవాలి? అరే, నేను అభిషేకించబడిన వాడిని, అపోస్తలులు యెరూషలేము నుంచి నన్ను పంపించారు, ఈ ఎవరిళ్ళు? వాళ్ళకి పేరు లేదు, ఏమీ లేదు. మరి కుప్రేలో నుంచి సైరీల నుంచి వచ్చిన ఈ కొద్దిపాటి విశ్వాసులు వీళ్ళు పరిచయం చేస్తుంటే ఇంతమంది దేవుని సన్నిధిలోకి వస్తున్నారా? అట్లెట్లా? సహజంగా మనిషి కలిగేది ఏంటి? ఎప్పుడన్నా మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది, దేవుని హస్తము, దేవుని కృప అక్కడ పనిచేస్తుంది, అనేక ఆత్మలు ప్రభు దగ్గరికి వస్తున్నాయి అనగానే సహజంగా మనిషిలో వచ్చేది ఏంటి? అసూయ కదా. ఎలా జరుగుతుంది? వాళ్ళ వల్ల ఎలా జరుగుతుందా? ఆయన వల్ల ఎలా జరుగుతుందా? ఆయనేనా చేసేది? సహజంగా మానవ హృదయంలోంచి వచ్చేది అసూయ. బర్నబా అలా చేయట్లేదు. అరే, నేను వచ్చి చేసేది ఏంటి? ఈ వీళ్ళే చెప్పేస్తున్నారు, అనేక మంది నమ్ముకుంటున్నారు, అనేక మంది ప్రభువుని అంగీకరిస్తున్నారు, ఇంక నేను వచ్చి చేసేది ఏంటి అని చెప్పి మత్సరపడలేదు, అభ్యంతరపడలేదు. వాళ్ళ మీద చెడు ప్రచారాలు చేయలేదు వెళ్ళి అపోస్తలులకి. తర్వాత వాళ్ళలో తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నించలేదు. ఏం చేశాడంట? దేవుని కృపను చూచి సంతోషించి. మొట్టమొదటిగా మనం గమనించుకోవాల్సిన విషయం, దేవుని పనిని మనం గమనించగలుగుతున్నామా? దేవుని పని గమనించకపోతే మనం ఏం గమనిస్తామంటే, మన ధోరణిలోంచి ఆలోచించి అంతా కూడా నెగిటివ్గా చూడటం అనేది సహజ సిద్ధమైన స్వభావం మనకి కదా. దేవుని అభిషేకంతో మరి దేవుని కృపలో జరిగే పనిని దేవుని దృక్పథంలోంచి, దేవుని దృష్టిలోంచి కనుక మనం చూడకపోతే మనకు అది ఎలా కనపడుతుందంటే, ఏంటిది? దాంట్లోంచి వెంటనే తప్పులు తీయటానికి, దానిలో వెంటనే లోటుపాట్లు బయట లాగటానికి, దాంట్లోంచి వెంటనే ఏదో ఒకటి నెపాలు మోపటానికి మన మనసు ఆరంభమవుతుంది. ఇది అపవాది చేత కలిగించబడే మోసం. ఇది కనుక తెలుసుకోకపోతే మనమేమనుకుంటామంటే, ఏదో ఒక తప్పు చూసుకుని దానిలో మన మనసులో ఆ తలంపులు అభివృద్ధి చెంది అవి నాటబడి ఆ చేదు వేర్లు పెరుగుతూ ఇతరులకు కూడా చేదుని అందించే వాళ్ళంగా మనం మారిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే బర్నబా అలా చేయలేదు.
వచ్చాడు, దేవుని కృప అక్కడ పనిచేయటం చూశాడు. మత్సరపడకుండా, మరి జలసీ లేకుండా, అసూయ పడకుండా సంతోషించాడంట. మనం సంతోషించగలమా? తోటి సహోదరుడు, తోటి సహోదరి, లేదంటే మరి సంఘ పెద్దలు, మరి దేవుని దాసుడు చేస్తున్న పరిచర్ని చూసి, ఆయన పడిన ప్రయాసం చూసి, వస్తున్న ఆత్మలను చూసి సంతోషించి తోడ్పడతామా, లేకపోతే తప్పులు లాగటానికి ప్రయత్నిస్తున్నామా? జరుగుతున్న దేవుని పనిని చూసి ఆయన పనికి ఆయనతో పాటు జత పనివారిగా ఉంటున్నామా, లేదంటే ఆటంకాలుగా, అడ్డుబండలుగా ఉంటున్నామా? మోషే ఇజ్రాయేలును నడిపిస్తూ మరి దేవునికి సమీపస్తుడిగా ఉంటూ, దేవుని స్వరాన్ని వింటూ, మరి దేవుని నుంచి ఆ దర్శనం పొందుకుని ఇలా నడిపిస్తూ ఉన్న సందర్భంలో సొంత అన్న, అక్క ఏం చేశారు? వాళ్ళు మత్సరపడ్డారంట. నీకేనా, నీతోనేనా దేవుడు మాట్లాడేది? నీకంటే ముందు పుట్టాం మేము. నేను లేకపోతే ఆ తొట్టులో నిన్ను పెట్టినప్పుడు, ఆమె తీసి చూసినప్పుడు నేను కనుక చెప్పకపోతే ఆమె ఎవరికో అప్పగిచ్చేది. ఏమైపోయేవాడివో. నేను వెంట నా నీళ్ళలో నడుచుకుంటా వెళ్ళి ఆ రాణికి లేదా రాకుమార్తెకి మరి మన అమ్మ గురించి ఆమెకు చెప్పకుండా ఒక దాదిని తీసుకొస్తానని చెప్పి, ఇదంతా నా తలంపు, నేను చేసిన ప్రయత్నం. దానివల్లే నువ్వు బ్రతికేవు మోషే. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ మాటలు ఇట్లాగే ఉన్నట్టుగా బైబిల్లో లేవు, కానీ వాళ్ళలో ఉన్న మత్సరం అట్లా. నువ్వేనా నాయకుడివి? నీతోనే దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడ్డా అని వాళ్ళు పలకటం. కూషు దేశస్తురాలను చేసుకుంటావా నువ్వు అని దేవుని పని జరుగుతూనే ఉంది. ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు పైగా ఐగుప్తు బానిసత్వంలో వాళ్ళు బాధలు పడుతూ, నిట్టూర్పులు విడుస్తూ, వీళ్ళు కూడా బాధలు పడ్డారు. అహరోను మీద కూడా కొరడా దెబ్బలు పడినాయి కదా, పురుషులందరి మీద. అలా బాధలు పడుతున్న సందర్భంలో దేవుడు మోషేని నియమించుకుని, ఏర్పాటు చేసుకుని, ఆశ్చర్యద్భుత కార్యాలు చేసి, ఫరోని అణిచి, ఫరో సైన్యాన్ని సర్వనాశనం చేసి, ఆ ఐగుప్తు ఎర్ర సముద్రం పాయలుగా చేసి, అక్కడి నుంచి అడుగడుగున ఆశ్చర్యద్భుత కార్యాలు చేస్తూ దేవుని దాసుడుగా ఉంటూ ఉన్న వ్యక్తిని అక్కడ జరుగుతున్న దేవుడి పనిని చూడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన మీద మత్సరపడుతున్నారు. పడినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? వెంటనే ఆయన సన్నిధి దిగి వచ్చింది. మోషే పక్క జరుగు, నువ్వు పిలుచుకురా వాళ్ళిద్దరిని. మోషే కాళ్ళ పడుతున్నాడు. వదిలే ప్రభువా, వదిలే తండ్రి, ఏమనొద్దు నాయన, నువ్వు పక్క జరుగు అని చెప్పి ఆయన కోపాన్ని వ్యక్తపరిచాడు. మోషే అడ్డుగా నిలవకపోతే కనుక ఆ రోజు మరి అహరోనికి, మిరియంకి దేవుడు తీవ్రమైన శిక్ష వాళ్ళని మరి ఇంకేం చేసేవాడు. అయితే మరి మిరియంకి ఏం జరిగింది? కుష్ఠరోగం వచ్చేసింది. అట్లా దేవుడు 7 రోజులు బయట పెట్టించి కుష్ఠరోగంతో తండ్రి ఆమె మీద ఉమ్ము వేసి, ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు, మోషే వారి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అప్పుడు దేవుడు అంగీకరించాడు. దేవుని పనిని, జరుగుతున్న పనిని చూసి మనం గనక సంతోషించకుండా మత్సరపడితే, ఆయాసపడితే, అభ్యంతర కారణంగా మిగిలితే దేవుడి నుంచి మరి ఆయన యొక్క శిక్షకి గురయ్యే పరిస్థితి, ప్రమాదం మనందరికీ ఉంది. కాబట్టి సహజం, మానవ మరి దేహంలో ఉన్నాం కాబట్టి ఏదన్నా మంచి జరుగుతున్నప్పుడు అది చూడంగానే సహజంగా ఏమొస్తుంది? మత్సరం అనేది వస్తుంది, అసూయ అనేది వస్తుంది. అయితే మనం ఏం చేయాలి? పాప మరణ నియమాన్ని క్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మలో ఉన్న ఆత్మ జీవ నియమాంతో అధిగమించాలి. ప్రభువా, నాకు ఈ తలంపు వచ్చిందయ్యా, నాకు ఈ ద్వేషభావం వస్తుంది, ఈ అసూయ వస్తుంది, చూస్తే ఓర్చుకోలేని పరిస్థితి వస్తుంది, క్షమించయ్యా. ఈ తలంపుని నేను నీ సిలువ చెంత దాన్ని సంహరిస్తున్నాను తండ్రి, నాకు విజయం ఇవ్వు. పాపం నా మీద ఏలుబడి చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే నీ ద్వారా నాకు విజయం కలిగింది అని కనుక మనం లోబర్చుకుని, అని కనుక మనం పోరాడి, ఆ తలంపుని ఎదురాడి దాన్ని మరి పట్టుకుని సంహరిస్తే విజయం వస్తుంది. అప్పుడు మనం సంతోషించగలం. అప్పుడు అపవాది ఆ విషయంలో శోధించడం మానివేస్తాడు. ఈ విషయం మనం మరి ఇతని జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఇతని జీవితంలో మనం ఈ పరీక్షించుకుందాం. ఒకవేళ మనం కనుక అట్లా మత్సరపడుతుంటే, అలా కనుక చేస్తుంటే ప్రభు సన్నిధిలో క్షమాపణ చెప్దాం. ఎందుకు అంటే ప్రభు
ప్రతి విషయాన్ని గమనిస్తాడు. జరిగే ప్రతిదీ కూడా మన మనసులో వచ్చే తలంపుని మనము గూడు కట్టనిచ్చి దానికి ఒకదానికొకటి జత చేసుకుని ఆ తలంపుల్ని పెంచి భావాలుగా మాటలుగా మార్చి ఇతరులని పాడు చేసి మనం ఇతరులని పాడు చేసే ఇదంతటిని ఆయన స్పష్టంగా చూస్తూనే ఉంటాడు. ఆయన సమయం వెంబడి సమయం, అవకాశం వెంబడి అవకాశం ఇస్తాడు మనకి. అలా చేయొద్దు, అది సరికాదు, నా పనికి ఎదురు రావద్దు నువ్వు. ఇప్పుడు చూడండి, మీరు ఒక మాట గమనించండి. సౌలు ఎప్పుడైతే సంఘాన్ని హింసిస్తూ, విశ్వాసుల్ని హింసిస్తూ కొడుతూ వచ్చాడో, యేసు ప్రభువు వారు అతన్ని దర్శించినప్పుడు ఒక మాట పలికాడు. అదే మాట ఏంటో తెలుసా మీకు? సౌలా సౌలా, నా సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు ఆయన. యెరూషలేములో విశ్వాసులు ఎందుకు హింసిస్తున్నావు అన్నాడా? దమస్కుకి వెళుతున్నావా, నా బిడ్డల్ని నువ్వు హింసిస్తావు అన్నాడు ఆయన. నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఎలా? యేసుప్రభు వారు లేరు కదా అక్కడ. ఆయన దేహరీతిగా శరీరధారిగా లేడు, ఆయన మహిమాస్వరూపిగా, మరి పునరుద్ధానుడిగా పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడు. సమస్త అధికారం భూమి మీద, ఆకాశం మీద, మరణం మీద, మరి పాతాళం మీద, అన్ని సమస్త అధికారం ఆయన చేతిలో ఇవ్వబడింది. అలాంటి శక్తి కలిగిన, అన్ని నామముల కంటే పైనామం కలిగిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నన్నెందుకు హింసిస్తున్నావు? దానిలో ఒక అర్థం మనం గ్రహించాలి. యేసు క్రీస్తు ప్రభువారందు విశ్వసించిన ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు దేవునికి, అంటే విశ్వసించడాన్ని బట్టి దేవుని పిల్లలంగా, దేవుని కుమారులుగా అధికారం పొందుకున్న ప్రతి ఒక్కరి ఆత్మ విషయంలో, అది వాళ్ళందరూ ఆయన దేహములో మాంసము ఎముకలు, ఆయన దేహములో అమర్చబడి ఉన్న వాళ్ళ విషయంలో కనుక ఎవరైనా సరే ఆటంకంగా, అడ్డుబండగా ఉంటే అది డైరెక్ట్గా ఆయనకి బాధను కలిగిస్తుంది, నొప్పిని కలిగిస్తుంది. ఇప్పుడు చూడండి, మన దేహం ఉంది, మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఒక చీమ వచ్చి కుట్టింది అనుకోండి ఏలుని, మీకు వెంటనే స్పర్శ తెలుస్తుంది. ఏదన్నా చేయనివ్వండి మీరు, చీమ కానీ ఏదన్నా ఒక అభ్యంతరత మీ శరీరానికి, మీ దేహానికి కంట్లో నలుసుపడింది అనుకోండి. మీరు ఏదో చేస్తున్నారు, మంచి బిర్యానీ తింటున్నారు, ఏదో ఒక మంచి మీకు సంతోషకరమైన పని చేస్తున్నారు, ఓడి వచ్చి పడింది కంట్లో, సంతోషంగా ఉంటారా? వెంటనే శరీరం అంతా స్పందిస్తుంది, దాన్ని తీసిపారేయడానికి ప్రయత్నిస్తుంది, ఆ యొక్క అభ్యంతరాన్ని పారద్రోలటానికి ప్రయత్నిస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా. అయితే సహనం కలిగిన దేవుడు కాబట్టి, ఓర్పు కలిగిన దేవుడు కాబట్టి ఆయన వెంటనే ఆనాడు అహరోను మిరియాముల పక్షమున వ్యవహరించినట్లు వెంటనే వ్యవహరించడు. కాకపోతే అన్నీ లెక్కింపబడుతూ ఉంటాయి. అలాగే కనుక మనం కొనసాగితే ఒక సమయం వచ్చినప్పుడు ఆయన యాక్షన్ తీసుకుంటాడు. కాబట్టి మనము ఆ విషయంలో జాగ్రత్త పడతాం. తర్వాత మూడో విషయం కనుక ఈ జీవితంలో మనం చూస్తే, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. సత్పురుషుడు, ఇంక మిగతా మాటల తర్వాత చూద్దాం. సత్పురుషుడు ఎవరంటే సత్పురుషుడు? బర్నబా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు బర్నబాకి, సత్పురుషుడు. ఏ రకంగా ఇతను సత్పురుషుడు? మనము సత్పురుషులుగా దేవుని దృష్టిలో ఈరోజు నాకు కనుక, ప్రభువా నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వు, నీ సర్టిఫికేట్ నా గురించి ఏం రాస్తావు అని చెప్తే, సత్పురుషుడు అని రాస్తాడా, రాయడా అనేది ప్రశ్న మనందరం వేసుకోవాలి. మొదటి విషయం మనం గమనిద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము ఎట్లా అయిన సత్పురుషుడు అనే విషయాన్ని మనం గమనించడానికి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 26, 27 వచనాలు. చాలు. ఇప్పుడు అతడు ఎవరు చెప్పండి? అందరు చాలా తెలివైన వాళ్ళు, దేవుని వాక్యం బాగా తెలుసు మీకు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. ఎవరితను? సౌలు. అప్పుడు దాకా హింసించి, మరి నరహంతకుడుగా ఉండి, దోషకుడుగా, హానికరుడుగా ఉండిన వ్యక్తి దేవుని కృపను బట్టి, ఆ దర్శనాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుని నమ్మి విశ్వసించిన దేవుని కుమారుడిగా మారాడు. అయితే ఇప్పుడు మార్పు చెందాడు.
అపోస్తలలో కొంతకాలము దమస్కులో ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడున్న ఆ సమాజ మందిరంలో బోధిస్తూ వచ్చాడు. వాళ్ళు చంప కోరారు. అప్పుడు ఏం చేశారు? అక్కడున్న భక్తులు గంపలో ఇతన్ని దాచి అక్కడి నుంచి తరలించారు. యెరూషలేంకి వచ్చాడు. ఏమనుకున్నాడు ఈయన? యెరూషలేంకి వచ్చాను, ఇక్కడున్న అపోస్తలు నన్ను అంగీకరిస్తారు, నన్ను ఆదరిస్తారు, నన్ను ధైర్యపరుస్తారు, బలపరుస్తారు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడేరి. వాళ్ళ భయానికి నిజంగా కారణం ఉంది. ఎందుకంటే ఈయన గారు చేసిన పనులు అలా ఉన్నాయి అప్పుడు దాకా. ఇప్పుడు బర్నబా విషయం మనం చూద్దాం. తర్వాత వచ్చిన చదవండి. చూస్తారు ఇక్కడ బర్నబా జీవితంలో సత్పురుషుడు అనే దానికి ఎలా రుజువు అంటే దగ్గరికి తీశాడంట. ఎలాంటి వాడిని దగ్గర తీశాడు? సౌలు వంటి వాడిని. తన పాత జీవితాన్ని కప్పుతున్నాడు. అవునండి అపోస్తులారా, మరి అవును, వీడు హింసకుడే, హానికరుడే, దుష్టుడే, చంపినవాడు, మన సోదరుడు, మరి ఆత్మతో నిండుకున్న స్టెఫనుని కూడా చంపడానికి ఇతనే కారకుడు. కానీ ఈ మధ్యన ఏదో నమ్ముకున్నానని చెప్తున్నాడు, మరి చూద్దామండి మీరు కూడా అట్లా చెప్పట్లేదు ఆయన. సహజంగా మానవ స్వభావం ఎలా ఉంటుంది? గతాన్ని, ఆ వ్యక్తి యొక్క బలహీనతలను యాంప్లిఫై చేస్తాం. ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది కదా, ఆ ప్రొజెక్షన్ బయటికి మనము మర్యాదగా కనపడినా మనలో మాత్రం వీడు ఇట్లాంటి వాడు, ఆమె అట్లాంటిది, ఆమె అట్లాంటి జీవితం, వీడు ఇట్లాంటి వాడు. బలహీనతల్ని, తప్పుల్ని ఎత్తి చూపించే నైజం కలిగిన వాళ్ళం సహజంగా అందరము కూడా. అది పడిపోయిన స్థితిని బట్టి మనలో అలవర్చుకున్న అంతర్గర్భితమైన స్వభావం అది. ఈ సత్పురుషుడు ఎందుకు సత్పురుషుడిగా ఇతను ఎంచబడ్డాడంటే ఆ యొక్క సహజ సిద్ధమైన నైజాన్ని అధిగమించి క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న స్వభావాన్ని కనుపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలని బట్టబయలు చేస్తున్నాడా? ఆయన కనుక మన పాపాలన్నింటినీ డిస్ప్లే చేశాడు అనుకోండి, మనం ఎవరం కూడా తలెత్తుకోలేం కదా. ఆయన వాటన్నిటినీ ఎరిగినవాడు. ఆలోచన, తలంపు, క్రియ, ఉద్దేశము, మరి వైఖరి సమస్తమును ఎరిగినవాడు. ఎరిగి కూడా ఏర్పాటు చేసుకున్నాడు, ఎరిగి కూడా ఇష్టపడ్డాడు, ఎరిగి కూడా మనలాంటి వాళ్ళ కోసం ఆయన ప్రాణం పెట్టి మనం ఎప్పుడైతే ప్రభువా క్షమించని అడుగుతామో వెంటనే ఆ పాపాన్ని క్షమించి కప్పివేసి దాన్ని మరుగు చేసి నీతిమంతుడిగా తండ్రి ఎదుట చూపిస్తున్నాడు ఆయన. యెహోషువ అను యాజకుడు పరలోకంలో మరి నిలబడినప్పుడు పక్కన ఎవడున్నాడు? సాతాను. ఏం చేస్తున్నాడు? నేరారోపణ మోపుతున్నాడు. చూడయ్యా, చూడు, దేవుడు ఎదుట, యేసుప్రభు వారు ఎదుట చూడు, ఆ బట్టలు చూడు, ఈ పరిస్థితి చూడు, ఇతని జీవితం చూడు, ఏం వ్యక్తి ఇతను, నువ్వు ఇతన్ని నీకు సహవాసంలో, నీతో సంబంధంలో నిలుపుకుంటున్నావు, చూడే ఎలా నీకు యాజకుడు అని చెప్తే యేసుప్రభు వారు ఏమన్నాడు? ఆయన గద్దించి ఇతని బట్టలు మార్చండి, మైలు బట్టలు తీసివేయండి కదా అని చెప్పి పలకటం. యేసుప్రభు వారు తప్పుతో రాజీ పడుతున్నాడా? పోన్లే అంటున్నాడా? అనట్లేదు. దానికి ప్రాయశ్చిత్తం ఆయన చేస్తున్నాడు కాబట్టి, వెలంతా ఆయన చెల్లిస్తున్నాడు కాబట్టి. ఆ స్త్రీ విషయంలో మీలో పాపం లేనట్టు రాయి వేయండి. ఆ పక్షవాయు వ్యక్తిలో కుమారుడా నీ పాపములు క్షమించబడినవి ఎందుకు చెప్పాడు ఆయన? ఎలా చెప్పగలిగాడు? ఫ్రీగా చెప్పేశాడు ఆయన. స్వస్థత పొందుకుని లెగవమంటం ఫ్రీగా చెప్పగలడు ఆయన. పాపాలు క్షమించబడి అని చెప్పాలంటే తండ్రి అయిన దేవుని దృష్టిలో అది యాక్సెప్టెడ్ కాదు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నేను చెల్లిస్తానని దేవుడికి హామీ ఇస్తే అప్పుడు తండ్రి యాక్సెప్ట్ చేస్తాడు. ఓ పక్షవాయువు పనికిరాని అలాంటి పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని చూసి కుమారుడా నీ పాపాలు క్షమించబడి, అంటే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నేను చెల్లిస్తాను కాబట్టి నీ పాపాలు క్షమించబడుతుంది. లేచి ఆ తర్వాత శరీర సంబంధమైన స్వస్థత. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువు వారి స్వభావం ఎవరిలో కనపడుతుంది? బర్నబాలో కనపడుతుంది. ఏం చేస్తున్నాడు ఆయన? బర్నబా అతన్ని దగ్గర తీసి, ఎలాంటి వాడిని దగ్గర తీస్తున్నాడు? మనం తీస్తామండి? అంతకుముందు చంపినవాడు,
నరహత్యలు చేసినవాడు. తర్వాత ఏది బయట విశ్వాసుల్ని ఇప్పుడు మనం వింటున్నాం కదా, సిరియాలో, తర్వాత మిడిల్ ఈస్ట్లో, ఈ ముస్లిం నేషన్స్లో, తర్వాత మన దేశంలో ఈ మధ్యన అటు ఉత్తరాంచల్, తర్వాత ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఈ ఆవుని అది పెద్ద దేవత అయిపోయింది, గోమాత అని చెప్పి. ఈ ఒక కొన్ని పట్టణాల్లో, కొన్ని ఊరుల్లో అసలు మరి ఈ ఆవుని పూజించే వాళ్ళే లేరు, అంత క్రైస్తవులుగా మారిపోతారని ద్వేషం పెంచేసుకుని దొరికినాడు చంపేయండి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు, రకరకాల సిద్ధపాట్లు చేసుకుంటూ ఉన్న అలాంటి వారు యేసుప్రభు వారందు విశ్వాసం ఉంచితే సందేహించి భయపడి వీడు నిజమా కాదా అనేది దానికి బదులు దగ్గర తీస్తామండి. నేను దగ్గర తీసి ఏం చేస్తున్నానంటే, త్రోవలో ప్రభువును చూచిన నీయు. బర్నబా చూశాడా? దర్శనం సౌలుకి దేవుడు ఇచ్చాడని బర్నబా చూశాడా? చూడలా, వినిన మాట నమ్మాడు. లేనిపోయిన విషయాలు కల్పిస్తాము, జరిగిన విషయాల్ని మరుగు చేస్తాం, మంచి విషయాల్ని. ఇతనేం చేస్తున్నాడు? జరిగిందని బహుశా అననీయాస్ చెప్పాడేమో, లేకపోతే సౌలే చెప్పాడేమో. ఆ మాట విని నిజమో కాదో అని అనకుండా ఆ మాటని నమ్మి అపోస్తలతో చెప్తున్నాడు. దారిలో వెళ్తున్నాడయ్యా, దేవుని దర్శనం కలిగిందంట, దాన్ని బట్టి మారాడంట. చూడండి, ప్రభు అతనితో మాట్లాడనీయు. నీతో ఎట్లా మాట్లాడతాడయ్యా, నువ్వు ఇంత దారుణాల పనులు చేసి సంఘాన్ని హింసిస్తే నీతో మాట్లాడటం ఏంటి అని సందేహపడకుండా మాట్లాడాడయ్యా. అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచడాన్ని బట్టి ఏం జరిగిందంటే అపోస్తలు అతన్ని చేర్చుకోవటం మొదలుపెట్టారు. చూడండి, మీరు గమనించండి, ఇక్కడ బర్నబా కనుక ఈ రకంగా సౌల్ని అపోస్తలకి పరిచయం చేసి దగ్గర చేయకపోతే సౌలు ఆ రకంగా తర్వాత అభిషేకం ఈ అపోస్తల ద్వారా ఆమోదించబడి పరిచర్యలో పంపబడేవాడు కాదు. ఎంత కీలకమైన పాత్ర వహించాడో చూడండి. మనం అలా చేయగలుగుతామా? దగ్గర తీసేవాళ్ళంగా ఉన్నామా? దూరం తోసేవాళ్ళంగా ఉన్నామా? గతాన్ని, బలహీనతలను కప్పేవాళ్ళంగా ఉన్నామా? మంచిని మరి ఎక్కువ చేసి చెప్పేవాళ్ళంగా ఉన్నామా? లేదంటే గతాన్ని, తప్పుల్ని, బలహీనతల్ని ఎక్కువగా చేసి చూపించి ఈ వ్యక్తి నిరర్ధకుడు, నిష్ప్రయోజకుడని మనము ప్రచారం చేస్తున్నాము? పరీక్షించుకుందాం ఈ విషయాలను బట్టి. అలా కనుక మనం చేస్తే దేవుని నుంచి మనము సత్పురుషుడు, సత్పురుషురాలు అనే బిరుదు మనం పొందుకోలేము. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను, లేకపోతే నాకు పేరు ఉంది, నన్ను అందరూ గౌరవిస్తున్నారు, నన్ను ఇష్టపడుతున్నారు, నాకంటూ ఒక గుంపు ఉంది, నేను ఇవాళ చిటికేస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు, మనం అనుకోవచ్చు. దేవుని దృష్టిలో కనుక మనకి, ఆయన దృష్టిలో మనని నీతిమంతులుగా, సత్పురుషుడిగా ఆమోదించకపోతే మన జీవితం వ్యర్థం. అందుకే చూడండి, ఆయన అంటాడు కదా యేసుప్రభు వారు, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు అందరూ మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు ఆయన. అయ్యా, అరే నీ ప్రభువా, నీ పేరులో మేము పలానా 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 కార్యాలు చేసామన్నా కూడా గెట్అవుట్ అన్నాడు ఆయన. అంటే అంతవరకు వాళ్ళు చేసిన పని అంతా ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. మన అభిప్రాయాలు, మన గురించి మనకున్న అభిప్రాయాలు కాదు, మన గురించి దేవుడికున్న అభిప్రాయం మనము గమనించుకుని తెలుసుకోవాలి. తర్వాత ఇతని జీవితంలో మనం గమనిస్తే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 25వ వచనం. 26 కూడా. సత్పురుషుడు అన్న దాంట్లో మరొక కోణం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏం చేస్తున్నాడు ఈయన? మీరు శ్రద్ధగా వినండి. ఎక్కడికి వచ్చాడు బర్నబా? ఈ అధ్యాయం చూస్తే అంత్యోకలో ఏం జరుగుతుంది? సువార్త విస్తరిస్తుంది. దాన్ని బట్టి అనేకులు ప్రభువులోకి నమ్మి ప్రభువులోకి చేర్చబడుతున్నారు. దేవుని కృప పనిచేయటం చూస్తున్నాడు. తర్వాత ఈయన కూడా పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ ఒక్క మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనం. ఈ మాట గమనించండి.
అప్పటిదాకా సువార్త జరుగుతున్నప్పుడు అనేకులు యేసుక్రీస్తు ప్రభువారందు విశ్వసించి సంఘంలో చేర్చబడుతున్నారు. బర్నబా ఎప్పుడైతే వచ్చాడో బర్నబాని బట్టి ఇంకా అనేకులు చేరారంట ప్రభులోకి. చూసారా మీరు? ఈ మాట గమనించారా మీరు? అప్పటికే దేవుని స్వార్థ బలంగా నడుస్తుంది. అక్కడ ఉన్న విశ్వాసం ద్వారా అనేకులు నమ్ముకుని యేసుప్రభు వారు నమ్ముతున్నారు. సంఘం విస్తరిస్తుంది. ఎప్పుడైతే ఈయన వచ్చాడో ఒక మ్యాగ్నెట్ లాగా, ఒక అయస్కాంతం లాగా ఆ పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొనిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈయన మరి సువార్త ప్రకటిస్తుంటే అంతకు ముందు నమ్మని వాళ్ళందరూ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్మి పరిచర్య బహుగా విస్తరిస్తుంది. అంటే మల్టిప్లై అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏమనుకోవాలి సహజంగా? ఇంకా నాకేంటి తిరుగు కదా. నేను వచ్చే ముందు వస్తున్నారయ్యా, ఆత్మలు వచ్చినాయి, కొంతమంది నమ్ముకుంటున్నారు, బాగానే ఉంది. 100 ఉన్నాళ్ళు 200 అయ్యారు. నేను వచ్చాను కదా, 200 1000 అయింది, 1000 2000 అవుతుంది. కాబట్టి చూసారా నేను చేసేది? నా విలువ చూస్తున్నారు కదా, నా ప్రత్యేకత చూస్తున్నారు కదా. నేనుంటే చాలు, ఇక నేను నడిపిస్తా. మీకు నాయకుడు నేనే. ఇక నేను ఉంటే 2000 10,000 50,000 1,00,000 ఇంతే మన అనుకుంటున్నాడు ఆయన. అలాంటి కార్యం జరుగుతుంది అక్కడ. మళ్ళీ చదువుతాను, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. జరుగుతుంది అక్కడ కార్యం. ఆయన ఇతను ఏం చేస్తున్నాడంటే సహవాసం కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి ఆ మాట. అవసరం ఏంటి? నువ్వు చేస్తున్నావు కదా, బహుగా ఫలిస్తుంది కదా, అనేకులు విస్తరిస్తున్నారు కదా, అనేక మంది ప్రభు పక్షం చేర్చబడుతున్నారు కదా. ఆ సౌలుకి వెంట వెళ్ళి అతను తీసుకురావాల్సిన అవసరం ఏంటి? గమనించండి మీరు. అతనిలో ఉండ స్వభావం ఏంటో గమనిద్దాం. ఏదో మీకు చెప్తున్నా అనుకోవద్దు, ఇది నాకు కూడా నేను చెప్పుకుంటున్నా, మీతో పంచుకుంటాను అంతే. మనందరం గమనిద్దాం అతనిలో ఉండ మార్పు, అతనిలో ఉండ రూపాంతరపు ఆ యొక్క స్థితి, స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవటాన్ని బట్టి కలిగిన మార్పు బర్నబా జీవితంలో. ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఎక్కడో ఉన్న అనామికుడిగా ఉన్న సౌల్ని, తార్స్లో ఉన్న సౌల్ని వెళ్ళి తీసుకొచ్చాడు ఆయన. ఇక్కడ పని విడిచిపెట్టి, అరే నేను కనుక అతను తీసుకొస్తే రేపు అతని పరిచయం మొదలు పెడితే నాకుండా ఇంపార్టెన్స్ పోద్దేమో, అట్లా కదా ఆలోచించేది. కావాలి నాకు ఫెలోషిప్, సహవాసం కోసం. మనం చేయగలుగుతామండి అట్లా? నేను చేయగలుగుతానా? ఎక్కడన్నా నా ద్వారా ఏదన్నా చిన్న పని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, కొంత అభివృద్ధి చూస్తే ఇంకా నేనే కంటిన్యూ అవ్వాలి, నా ద్వారానే ఇంకా అది గ్రో అవ్వాలని ఉంటుంది కదా సహజంగా. బర్నబా అలా చేయట్లేదు. తర్వాత అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 24-25 వచనాలు. సో ఇది జరిగింది అక్కడికి. తర్వాత 13వ అధ్యాయంకి వద్దాము. 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు కొంచెం చదవండి. మనయేను ఇప్పుడు మీరు ఒక మాట గమనించాలి. ఇప్పుడు దాకా ఎవరి పేరు ముందు వస్తుంది? బర్నబా, ఇంకా మిగతా వాళ్ళు, తర్వాత సౌల్. బర్నబా. ఓకేనా? బాగుంది కదా. ఇప్పుడు 13వ వచనంకి రండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు మీరు ఇంకా చాలా అంతవరకు సరే, ఆ మాట కూడా చదువు. అచ్చట సరే, అది వదిలేయండి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అప్పటి నుంచి 13వ అధ్యాయం 13వ వచనం నుంచి మార్పు చూస్తాం. పౌలు, అతనితో కూడా ఉన్నవారు, ఆ వారిలో బర్నబా కూడా ఒకడు. ఇక్కడి నుంచి దేవుడు పౌల్ని అభిషేకించి పౌల్ని ఒక నూతనమైన బలవంతమైన పాత్రగా వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు, ఇప్పుడు బర్నబా ప్రథమ స్థానంలో ఉన్న బర్నబా ఏమయ్యాడు? ఇప్పుడు జత పనివాడిగా మారిపోయాడు. అతనితో ఉన్నవారు, ఇక పేరు కూడా లేదు,
ఇష్టపడ్డా? ఇష్టపడ్డాడు. సహవాసం, ఏక మనస్సు, కలిసి చేద్దాం, నేనే కాదు కలిసి చేద్దాం అనే దృక్పథం. మత్సరపడి కోపం తెచ్చుకుని, అరే ఏంటయా నువ్వు అనామికుడిగా ఉంటే నేను తీసుకొచ్చాను, ఇప్పుడు నువ్వేంటి, నువ్వు లీడర్ కదా అయిపోయావా, నువ్వు ముందుకెళ్ళిపోతావా, నాకు ఇంకా పేరు ఉండదా? నో, అలా అనుకోవట్లేదు ఆయన. సౌలుతో, అంటే తర్వాత మార్చబడిన పౌలుతో జత పనివాడిగా ఉన్నాడు, ఇష్టపడ్డాడు ఉండటానికి కూడా. బర్నబా ఎలాంటి వాడు? ఏదో బలహీనుడా? పరిశుద్ధాత్మతో నిండినవాడు, విశ్వాసంలో నిండినవాడు, సత్పురుషుడు. అతను ఏ స్థలానికి వస్తే ఆ స్థలంలో స్వార్థ చెప్తే 100,000 నమ్ముకునే అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి పౌలుకి ఇప్పుడు తనకంటే అధికమైన ఘనతని ఇచ్చి పౌలుకి తోడ్పడే ఒక దాసుడుగా, సహపనివాడిగా, తోటి పనివాడిగా ఉండటం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూద్దాం. అలా మనం ఇష్టం ఉంటుందా? అలా కనుక మనం చేస్తుంటే దేవునికి స్తోత్రం, చేయలేకపోతుంటే, ఆవేశపడుతుంటే క్షమాపణ కోరుదాం. ప్రభువా సహాయం చేయండి అయ్యా, అలా వద్దు తండ్రి. మీ ప్రణాళిక ఏంటో, మీ ప్రణాళికలో ఉన్న మలుపులేంటో దానికి అనుకూలంగానే నడిపించండి. మా తలంపులు కాదు, మా విధానాలు కాదు, మా డైరెక్షన్ కాదు, మా ప్రణాళిక కాదు, నీ ఉద్దేశ ప్రకారంగా నడిపించండి ప్రభువా అని కనుక మనము అప్పగించుకోకుండా చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే అది మనకి నష్టంగా మారిపోతుంది. ఇలాంటి స్వభావం కలిగిన బర్నబా అలా ఉన్నాడు కాబట్టి అది చూసి దేవుడు ఏం చేశాడంటే సత్పురుషుడు అని అతనికి బిరుదు ఇవ్వటం జరిగింది. సరే, ఇక 4వ విషయం, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనం. చాలు. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే పరిశుద్ధాత్మతో మరి విశ్వాసంతో కూడా నిండుకొనిన సత్పురుషుడు. దీనివల్ల జరిగిన ప్రభావం ఏంటో ఒక మాట మనము సరే, ఇది సరే సమయం ఎంత ఉందో నాకు తెలియదు కానీ సరే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1 Thessalonians chapter 1 verse. అంతవరకు చాలు. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే పౌలు ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనందరం మనలో సువార్త చెప్పిన వాళ్ళందరూ చేతండి ఒకసారి, మీరు ఏమనుకోకుండా. సువార్త చెప్పిన వాళ్ళము, మన బంధువులకో ఇరుపొరు వారికో పత్రిక ఇవ్వటమో ఏదో ఒకటి చేసిన వాళ్ళు. కొంతమంది అసలు చేతులు ఎత్తట్లేదు. అంటే మీరు సువార్త అస్సలు ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు యేసుప్రభువు వారి గురించి. ఎక్కడన్నా ఒక్క మాటను చెప్తే కనుక చేయెత్తండి కదా. సరే, దించండి. మన సువార్త ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది? యేసుప్రభువు వారి గురించే, యేసు ప్రభు వారి నామంలోనే చెప్తాం. ఆయన రక్షకుడు, ఆయన లోకానికి వచ్చాడు, ఇది ఆయన చేసిన పనులని చెప్తాం. వింటారు, బహుశా వెళ్ళిపోతున్నారేమో. వీళ్ళ సువార్త ఎలా ఉందంట ఇక్కడ చూస్తే కనుక, మాటతో మాత్రమే కాక శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వస్తుంది. ఇంగ్లీష్లో చదవండి ఒక మాట ఒకసారి ఎవరన్నా. ఇంగ్లీష్లో యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ 1 Thessalonians chapter 1 verse 4. అక్కడ 5th ఉంది, ఫర్ అవర్ గాడ్. చదవండి. సో అవర్ వర్డ్, నాట్ ఓన్లీ వర్డ్, it came with power, with Holy Ghost and in much assurance. వాళ్ళు నోరు తెరిసి మాట యేసు ప్రభువారు అని మాట ఆరంభిస్తే అవతల వ్యక్తులు వాళ్ళ గుండెలు ఏమవుతున్నాయంట, ఆ ఫోర్స్ వెళ్ళి వాళ్ళ హార్ట్ని తగులుతుంది, ప్రిక్ అవుతున్నాయి, ఒప్పుదల్లోకి వస్తున్నారు, వాళ్ళు గుర్చబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫోర్స్ ఆ వినేవాడు ఎవడైనా సరే, యూదుడైనా యూదేతరుడైనా వాళ్ళ హృదయాలు పగులుతున్నాయి. సహోదరులారా, మేము ఏం చేయాలి? మీకు గుర్తుంటే కనుక పేతురు ఏం చేశాడు? నిలబడి
సువార్త ప్రకటిస్తుంటే 3,000 మంది, 5,000 మంది, సహోదరుడా ఏం చేయాలి చెప్పు, నువ్వు చెప్తే మేము తట్టుకోలేము, ఏం చేయాలి చెప్పు. వెంటనే పాపముల విషయం పశ్చాత్తాపడండి అయ్యా అంటే వెంటనే వాళ్ళు పశ్చాత్తాపడి 5,000 మంది, 3,000. మన ద్వారా ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారు? యేసు ప్రభువారు నామాన్నే వాడుతున్నాం, యేసు ప్రభువారు చేసిన కార్యాలనే చెప్తున్నాం, మన అనుభవంలోంచి కూడా కొంత జోడించి కూడా చెప్తున్నాం. మారుతున్నారా జనాలు? హృదయాలు పగులుతున్నాయా? ఒప్పుదల వస్తుందా? ఏం చేయాలో చెప్పక్క, ఏం చేయాలో చెప్పన్నా అని అడుగుతున్నారా వాళ్ళు? కరపత్రాలు తీసుకుంటూనే ఉంటారు, వింటూనే ఉంటారు, అక్కర్లేదు అంటూనే ఉంటారు. అలా ఉన్నామా మనం? బర్నబా ఎలా ఉన్నాడంట? పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొనినవాడు. ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 12, 13, 14. అంతవరకు చాలండి. వీళ్ళు ఏం చేశారు? పౌలు, బర్నబా ఇంకా కొంతమంది కేవలం ప్రార్థన చేసుకోవడానికి నది పక్కనకి వెళ్ళారు, ప్రార్థన కోసమే. అక్కడికి కొంతమంది స్త్రీలు వచ్చారు. వీళ్ళు వాళ్ళని చూసి వాళ్ళతో మీరు ఎక్కడండి, ఎక్కడ ఉంటారు ఏంటి అది మాట్లాడి యేసు ప్రభు అని నోరు తెరిచి చెప్తున్నారు అంతే. వెంటనే ఎవరు పనిచేయడం మొదలుపెట్టారు? ప్రభువు ఆమె హృదయాన్ని, లిడియా హృదయాన్ని తెరిచేశాడంట. తర్వాత వచ్చిన చదవండి. ఇరవై 20 వెళ్ళిపోండి డైరెక్ట్గా. సారీ నేను పొరపాటు చెప్పాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 20. వాళ్ళు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఒక్క నిమిషం అండి, ఇది మనం కూడా చేస్తాం ఇట్లాగే. బయలుదేరి వాక్యము ప్రకటిస్తాము. ఓకే, తర్వాత ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంటు జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ వస్తుండెను. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? వాళ్ళు మనం చేసేది ఒకటే, వెళ్తున్నారు, ప్రకటిస్తున్నారు. మనము వెళ్ళాము, ప్రకటించాము. వాళ్ళకు కలిగిన ఫలితాలు వేరుగా ఉన్నాయి, మనం చూస్తున్న ఫలితాలు వేరుగా ఉన్నాయేమో. అక్కడ వాళ్ళకి ఏమి ఆ వ్యత్యాసం ఎందుకు? ఫలితంలో ప్రభువు వారికి సహకారుడై, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మరి ఈ విశ్వమంతటిని ఉనికిలోకి తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి గుడిపార్సన అన్ని నామముల కంటే పైనామం కలిగిన సమస్త అధికారము మరి కలిగి ఉండిన పునరుద్ధానుడై మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువారు వీరికి సహకారుడై, వీరు ముందు వెళ్ళి చెప్తుంటే ఆయన వెనకాల వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక క్రియలు చేసుకుంటూ వాక్యమును స్థిరపరుస్తూ వెళ్ళటాన్ని బట్టి ఏం జరుగుతుంది? అనేకులు ప్రభు పక్షంలో చేర్చబడుతున్నారు. అది బర్నబాలో ఉండే ప్రత్యేకత, పౌలులో ఉండే ప్రత్యేకత. ఏదన్నా ఈయన బర్నబా వృద్ధుడా, 70 సంవత్సరాలు వయసున్న వ్యక్తి? 3 అధ్యాయాల ముందు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో అతని గురించి చదువుకుంటాం. సైరీన్లో ఉన్న లేవీయుడు
యోసేపు అనుబడు, తర్వాత పేరు మార్చి బర్నబా అనుబడు యవనస్తుడు అప్పుడప్పుడే రక్షించబడ్డాడు. ప్రభువుని స్థిరహృదయంతో హత్తుకున్నాడు. ఎదుగుదల ఎంత తీవ్రంగా ఉందో చూడండి, ఎంత స్థాయికి ఎదిగాడో చూడండి. ఇంకా యవనస్తుడిగానే ఉన్నాడు, బహుశా 30sలో ఉన్నాడేమో, ఎర్లీ 40sలో ఉన్నాడేమో. షార్ట్ టైంలో ర్యాపిడ్ గ్రోత్. కలిగి ఉంటామండి అట్లా? నేను కలిగి ఉన్నానా? ఎన్నో సంవత్సరాలు అయి ఉండవచ్చు యేసుప్రభు అని ఎరిగి, తెలుసుకుని, ఆయన గురించి చదువుతూ, వింటూ, చెప్తూ, కూడి వస్తూ, ఏదో చేస్తూ ఉండవచ్చు. అవుట్పుట్ ఎలా ఉంది, ఇంపాక్ట్ ఎలా ఉంది, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అది పట్టించుకోకపోతే మనం మన మన ధోరణిలో మనం వెళుతూ ఉండవచ్చు. ఆయన వచ్చాడు మొదటి సంవత్సరం అయింది, ఫలం ఉందేమో అని చూస్తే ఏం ఫలం లేదు, ఆకులు దిట్టంగా ఉన్నాయి. చెట్టు అనుకుంటుంది బాగున్నాను కదా, ఆకులు బాగున్నాయి కదా, చక్కగా పచ్చగా కనపడుతున్నాను కదా అని చెట్టు అనుకుంటుంది. మరి ఒక సంవత్సరం వచ్చాడు, తర్వాత సంవత్సరం వచ్చాడు. ఎందుకయ్యా నరికేయండి దీన్ని, దండగిది తీసిపారేయండి. డైరెక్ట్ ఆయన కంక్లూషన్ చూడండి. మనం చాలాసార్లు ఏంటంటే ఆయన థాట్ ప్రాసెస్ని మనం మిస్ అయిపోతాం. బాగున్నాంలే, పర్వాలేదులే, నమ్ముకున్నాంలే, ఆయన బిడ్డలమేగా, నడుస్తుందిలే, ఇలాంటి సర్దుకుపోయే అలవాటు మనకి సహజంగా ఉండే ఇంకొక నైజం. అయితే దేవుడు ఏంటంటే దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి వెంటనే ఆయన హృదయంలో ఉన్న మన గురించి ఆయన కలిగి ఉన్న ఆ యొక్క ఆ ఉద్దేశాన్ని వెంటనే ఆయన ఖండించి చెప్పడు. ఉదాహరణ ఒక మాట చెప్తాను, ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను, గమనించండి. హోవర్డ్ పిట్మెన్, ఈయన దగ్గర 50-60 సంవత్సరాలు దేవుణ్ణి మరి విశ్వాసిగా, భక్తుడుగా యుఎస్లో, ఇది 1970-73 ఆ ప్రాంతంలో జరిగిన సంఘటన యుఎస్లో మాట. పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఇట్లాగే సంఘంలో కూడా ఆయన పరిచర్య చేసుకుంటూ దేవుణ్ణి సేవిస్తూ వెంబడిస్తూ వచ్చాడు. ఒకరోజు ఏమైందంటే ఈ వెన్నుపూసలో ఒక నరం చిట్లి, యాన్యూరిజం అంటే రక్తస్రావణ లోపల, బాడీ లోపలే రక్తం స్రవిస్తూ ఆ నరంలోంచి అన్కాన్షియస్ అయిపోయాడు, పడిపోయాడు. సరే ఆపరేషన్ టేబుల్ మీద తీసుకెళ్ళిపోయారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్స్, ఇక ఆల్మోస్ట్ ప్రాణం పోయిన పరిస్థితి. అప్పుడు అలాంటి సందర్భంలో ఈయనకు ఒక దర్శనం, పరలోకపు గవిని దగ్గరికి వెళ్ళాడంట. ఇంకేముంది, నాకు ప్రవేశం ఉంది, దేవుణ్ణి నమ్ముకున్నాను, వెంబడిస్తున్నాను 50-60 సంవత్సరాలుగా ఆయన్ని, ఇంకా గ్రాండ్ వెల్కమ్ వేసేసి దేవుడు నాకు రా అని చెప్పి లోపలికి ఆహ్వానిస్తాడు అనుకుంటే, లోపల నుంచి ఒక స్వరం, నేను అంగీకరించాను. ఎందుకు ప్రభువా? తండ్రి ఎందుకు తండ్రి అంటే, నువ్వు ఇంతకాలము నువ్వు సేవించుకుంది ఎవరో తెలుసా? ఎందుకంటే ఇంగ్లీష్లో జరిగిన సంభాషణ కాబట్టి ఆయన ఇంగ్లీష్లో రాసుకొచ్చాడు. SELF ఏముంటుందని? సెల్ఫ్. నువ్వు అనుకుంటున్నావు, నన్ను నువ్వు పూజిస్తున్నావు, నన్ను నీ దేవుడిగా అంగీకరించావు, నన్ను నీకు స్వామిగా అన్ని విషయాల్లో నన్ను నీకు ఉంచుకున్నావు నువ్వు అనుకున్నావు. కానీ నిజంగా నువ్వు సేవించుకుంది ఎవరినంటే నీ స్వయాన్నే. ఇంతకాలం నువ్వు నీ SELF అను దేవతను పూజిస్తూ వచ్చావు కాబట్టి అంగీకారం కాదు నాకు. హృదయం పగిలిపోయింది. ప్రభువా ఏంటిది? తండ్రి నీ నామం లేదా ప్రకటించానయ్యా, ఎంతో సమయం గడిపానయ్యా, ఎన్నో కార్యక్రమాలు చేశానయ్యా, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఆ పని ఈ పని, ఈ ఈవెంట్, ఆ మీటింగు, ఆ కూడిక, ఇది ఎన్నో మరి పురుకొల్పి ఎన్నో పూనుకుని చేశానయ్యా. ఒకటే స్టేట్మెంట్, అదంతా నీ చిత్త ప్రకారం చేసుకున్నావు, నీ స్వయాన్ని చెప్పినట్లు నడుచుకున్నావు. నీకు ఏది మంచిదనిపిస్తే, ఏది సరైనదనిపిస్తే అది చేస్తూ వచ్చావు. నువ్వు నన్ను సేవించినట్లే కనపడ్డావు, నన్ను సేవించావని నువ్వు అనుకున్నావు, నా దృష్టికి 0. గెట్ అవుట్ అని ఎప్పుడైతే మాట విన్నాడో అప్పుడు వెంటనే పశ్చాత్తాపం. తండ్రి ఒక్క అవకాశం ఇస్తావా? ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే ఇప్పటి నుంచి నిన్ను సేవిస్తా, నా స్వయాన్ని కాదు అని పశ్చాత్తాపడి ఆ మరణ ఆపరేషన్ థియేటర్ టేబుల్ మీద ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడు,
తండ్రి కనికరం కలిగిన తండ్రి కాబట్టి, సరే హోవర్డ్ పిట్మెన్ నీకు మరొక అవకాశం ఇస్తా అని చెప్పి దేవుడు స్వస్థపరిచి తిరిగి లేవనెత్తాడు ఈయన్ని. లేవనెత్తిన తర్వాత మరి ఆయన అప్పటి నుంచి ఆయన దృక్పథం మారిపోయింది. అప్పటి నుంచి సేవించిన విధానం మారిపోయింది. మీరు కావాలంటే చదవచ్చు ఆయన గురించి. హోవర్డ్ పిట్మెన్ ప్లసీబో అని ఒక పుస్తకం కూడా రాశాడు ఆయన జీవిత సాక్ష్యం. ఈ జరిగిందంతా ఇంకా నేను చెప్పింది 1%, 99% నేను చెప్పడానికి ఇప్పుడు టైం ఉండదు. మనం అందరం అనుకోవచ్చండి, దేవుణ్ణి ఎరిగాము, దేవుణ్ణి తెలుసుకున్నాము, దేవుణ్ణి వెంబడిస్తున్నాము, దేవుణ్ణి సేవిస్తున్నాం అనుకోవచ్చు. కానీ నిజంగా దేవుణ్ణి సేవిస్తున్నామా? ఆయన ఆయన సార్వభౌమత్వం కింద మనము శిరసావహిస్తున్నామా? మన చిత్తాన్ని మనం చేసుకుంటూ ఉంటున్నామా అనే విషయాన్ని మనం తీక్షణంగా కనుక డీప్గా కనుక స్టడీ చేసి టెస్ట్ చేసుకుని పరిశీలించి తప్పుద్రోవ పట్టుంటే సరి చేసుకోకపోతే ఇప్పుడు బాగానే ఉంటుంది. గడియ వచ్చినప్పుడు నో అంటాడు ఆయన. అప్పుడు ఏం చేస్తామండి? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరిని ప్రార్థన చేయమని అడుగుతాం? ఎవరిని హెల్ప్ అడుగుతాం? నేరుగా అక్కడి నుంచి అతిక్రమంలో చేయవాళ్ళ మీరు ఎవరో నాకు తెలియదు పొండి అన్నాడు అనుకోండి, ఇంకంతకుమించి భయంకరమైన స్టేట్మెంట్ ఏముంటుంది మనకి? కాబట్టి మనం జాగ్రత్త పడదాం. నేను జాగ్రత్త పడతాను, మనందరం కూడా జాగ్రత్త పడతాం. బర్నబా జీవితం ఎలా ఉందో చూడండి మీరు. అప్పటి నుంచి ఇంకా అతని పేరు ఉండదు. పౌలు 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 అని పేరున్నా కూడా సంతోషపడ్డాడు ఆయన. కలిసి పనిచేశాడు. సత్పురుషుడు, పరిశుద్ధాత్మతో మరి విశ్వాసంతో నిండుకునేవాడు. నోరు తెరిచి మాట్లాడితే వెంటనే ప్రభు కాసుకునుండి వాక్యాన్ని స్థిరపరుస్తూ వీళ్ళు చెప్పిన మాట పరిశుద్ధాత్మతో శక్తితో బహునిశ్చేతతో వెళుతూ ఉన్నప్పుడు ఆయన వెనకాల మరి తోడ్పడుతూ వీళ్ళకి సహకారుడుగా ఉంటూ పని చేయటాన్ని బట్టి ప్రతిఫలం అంత రిజల్ట్స్ మనకు కూడా అట్లా దేవుడు చేయాలని కోరుతున్నాడు. మన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న వారి పక్షంలో చేసిన ప్రభు మన పక్షం కూడా చేయాలని ఆశపడుతున్నాడు. మనం చేయాల్సింది స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవటం. అలా కనుక హత్తుకోకుండా మన స్వయాన్ని హత్తుకుని స్వయం వెంబడి వెళ్తుంటే క్షమాపణ కోరుదాం, పశ్చాత్తాపడి సరి చేసుకుని ప్రభువుకి అప్పగించుకుని, ప్రభు నా తలంపులు వద్దయ్యా, నా ఆలోచనలు వద్దు, నా స్వయం చెప్పింది నేను విన్న ఇప్పటి నుంచి, నువ్వు చెప్పింది నేను చేస్తా, నీ వాక్యం ద్వారా నీ దాసుల ద్వారా నువ్వు చెప్పింది నేను వింటా అని కనుక లోపరుచుకుని కనుక మనము ఆయనకి సహకారులంగా జత పని వారిగా ఉంటే మన ద్వారా దేవుడు మనని ఏ ప్రాంతాల్లో పెట్టాడు అక్కడ ఒక అయస్కాంతంలాగా మనని బట్టి అనేకులు ప్రభు పక్షమున చేర్చబడే స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఈ రకంగా పరీక్షించుకుని దేవుడి మాటలు దీవించిన గాక. మరి యోగ్యమైన రీతిలో వాళ్ళలో పాల్పంపులు కలిగి రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నమ్మకమైన పరిశుద్ధ దేవ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యోగ్యమైన పవిత్రమైన నామను బట్టి స్తోత్రాలు. పరమ యొక్క జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. ప్రభా, నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో చాలా చిన్న వయసులో పెద్ద ఎత్తున ఆత్మీయతలోనికి రాగలిగినటువంటి వ్యక్తిగా అతని యొక్క జీవితాన్ని మేము చూడగలుగుతున్నాం. కనుక ఈ సమయంలో మా జీవితాల్ని ఆయా రీతులుగా ఈ వాక్యం ద్వారా మీరు సంధిస్తున్న విధానం అందరి కొరకు స్తోత్రాలు. అతడు వచ్చి చూచినాడని రాయబడింది. కనుక అతడు రావడం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం మేము చూడగలుగుతున్నాము. కనుక నీ యొక్క సాన్నిధ్యంలో మా జీవితాలు అలాంటి ఆత్మీయ అనుభవంలో మేము ఉండడానికి కావలసిన సహాయం దయచేయండి. దైవకృప తోడుగా ఉంచండి ప్రభా. అతడు వచ్చి చూచినప్పుడు ఎలాగ దేవుని యొక్క కార్యము సువార్త జరుగుతుందో, ప్రబలిపోతుందో ప్రభా, అంత మాత్రమే కాదు, అతను రావడం ద్వారా అనేకులు ప్రభు పక్షాన చేరినారని రాయబడింది. అలాంటి అనుభవంలోనికి మేము ఇతరులను నడిపించేటట్లు చేయండి. స్వార్థపరుడు కాదు, స్వయాన్ని ప్రేమించిన వాడు కాదు. కనుక ఎంతో నిస్వార్థంగా తనకుండే ఆస్తి కూడా ప్రభు మొత్తం అమ్మేసి అపోస్తుల పాదాల మీద పెట్టినాడు. ఎంత నిస్వార్థమైన సేవ చేసినాడు ప్రభు. అలాంటి అనుభవంలో మా జీవితాలు ఉండడానికి సహాయపడండి ప్రభా. మరి హెచ్చరిక పుత్రుడిగా అతని జీవితాన్ని చూస్తాం. కనుక ఇతరులను హెచ్చరిక చేసి చక్కటి అనుభవంలోనికి నడిపించగలిగేటువంటి స్థాయి కలిగినటువంటి వాడు ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో మా జీవితాలను ఆ రీతిగా సంపూర్ణంగా సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు పనిని చూడగలిగేటువంటి విశాల హృదయుడిగా అతని జీవితాన్ని మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు
ప్రభా మీరే కరుణించి తన జీవితం ద్వారా అనేకులు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదంలోనికి రాగలిగేటట్లు చేశాము. మంచి సత్పురుషుడైనటువంటి నామకరణం పొందగలిగినాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతడు సత్పురుషుడు అని రాసినాడు. కనుక నా జీవితాల్లో కూడా అలాంటి అనుభవంలోనికి మేము రాగలిగేటట్లు సహాయపడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రభు ఎంతో ఆత్మీయత కలిగినటువంటి వాడైనప్పటికి కూడా ప్రభు పౌలును మరి తీసుకురావడానికి తను ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఒకవేళ పౌలు వస్తే నా సంగతి ఏమవుతుంది, నాకుండేటువంటి పరపతి ఏమవుతుంది, నాకుండే ఆధిక్యత ఏమవుతుంది, నాకుండేటువంటి అర్హత ఏమవుతుంది, నా స్థానాన్ని అతను కప్పేస్తాడేమో అనేటువంటి తలంపు అతనికి లేదు. ప్రభా అతడు ఎంతో బలహీనుడు. ప్రభా పౌలెన్నో మరి కొరతలు కలిగినటువంటి వాడు. అతని గురించి చెప్తే ఎంతోమంది అభ్యంతరపడతారు. అయితే అవన్నీ కప్పి అతన్ని అపోస్తుల యొక్క దగ్గరికి తీసుకొచ్చినాడు. ప్రభా మరి ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి, ఇతరులకు ఆధిక్యత, ఇతరులకు ప్రాధాన్యత, ఇతరులను చక్కగా ముందుకు నడిపించేటువంటి వాడుగా, ముందంజ వేసేటువంటి స్థాయిలోనికి వాళ్ళని నడిపించడానికి తను ఇష్టపడినటువంటి వాడుగా మా జీవితంలో చూస్తాం. ప్రభా ఇలాంటి అనుభవంలో విశ్వాస జీవితంలో ఉండడానికి సహాయం చేయండి. మరి స్వయాన్ని ప్రేమించిన వాడు కాదు, స్వార్థపరుడు కాదు, ఆత్మీయంగా ఎంతో ఎదగలిగినటువంటి వాడు. కనుక మేము కూడా మరి ప్రభును ప్రేమిస్తున్నాం, కానీ ఆత్మీయంగా ఎదుగుదలలోనికి మా జీవితాలు రావడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరే కనికరించండి. మరి సెల్ఫ్ను, స్వార్థాన్ని ప్రేమించినటువంటి వాడు కాదు. అలాంటి అనుభవంలో మేము ఉండడానికి కావలసిన సహాయం దయచేసి ఆత్మీయంగా మా జీవితాల్ని ప్రభా బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రభా మీరే కనికరించండి. అతని యొక్క జీవితము తర్వాత దినాల్లో చూసినట్లయితే పౌలునే వస్తుంది. ఏమాత్రం అభ్యంతరపడినటువంటి వాడు కూడా ఆటంకపరచబడి నాకంటే ముందుకెళ్ళిపోయినాడు అనేటువంటిది లేదు. అతనితో కలిసి పనిచేయగలిగినాడు, అతనితో కలిసి వ్యవహరించగలిగినాడు, అతనికి ఆధిక్యత ఇవ్వగలిగినాడు. పౌలు ముఖ్య ప్రసంగి అని రాయబడింది. కనుక ఈయన వెనక్కి వచ్చేసినాడు ప్రసంగంలో, అయితే కూడా అన్ని విడిచిపెట్టినటువంటి వాడు కాదు. కనుక ఇలాంటి అనుభవంలో విశ్వాస జీవితంలో మేము ఉండడానికి ప్రభువా మాకు సహాయపడండి. నీ వాక్యాన్ని ప్రభువా మాలో కార్యం చేయగలిగేటట్లు సహాయపడుదురని వందనా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి.